యోహాను సువార్త 10వ అధ్యాయం 25 వచ్చిన దగ్గర నుండి మనం చదువుకుంటే యేసు ప్రభు నమ్మట్లేదు చాలామంది. ఈ దినాల్లో కూడా నమ్మట్లేదు. మంచిని నమ్మరు, నీతిని నమ్మరు, యథార్థతను నమ్మరు, మోసాన్ని నమ్ముతారు, అబద్ధాన్ని నమ్ముతారు, అవినీతిని నమ్ముతారు, అక్రమాన్ని నమ్ముతారు. పాడైపోతారు ప్రజలు దాన్ని నమ్మి. చూడండి, చాలామంది సిగరెట్లు తాగకూడదని తెలుసు, ఇంజూరియస్ టు హెల్త్ అని రాసి చక్కగా అమ్ముతాడు వాడు, అయినా కానీ నమ్ముతారు దాన్ని. అది హానికరం ఆరోగ్యానికి, దేహానికి, అయినప్పటికీ నమ్ముతారు, దాన్నే నమ్ముకుంటారు. బ్రాందీ కానీ, విస్కీ కానీ, సారా కానీ, కళ్ళు కానీ ఇట్లాంటివి మరి దేహానికి, అంటే కళ్ళు చాలా కల్తీ ఉంటున్నాయి, అన్నీ కూడా కల్తీ ఈ దినాల్లో. ఆ కల్తీ తాగటం వల్ల మనుషులు పతనం అయిపోతున్నారు, పాడైపోతున్నారు, నాశనం. దాన్ని నమ్ముతారు కానీ దేవుడిని నమ్మరు. పాడు చేసే దాన్ని నమ్ముతారు, చెడగొట్టే దాన్ని నమ్ముతారు కానీ దేవుడు నమ్మరు. ఏందో మరి ప్రజలు, ఎందుకో తెలుసా? సాతానుడు, దురాత్మ, దైవాత్మ ఉంది. మరి మంచిని నమ్మనీయకుండా చేస్తున్న దురాత్మే కదండి, చెడ్డది